థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. సంధ్యారెడ్డి గారు, ఫైనల్గా మీరు చెప్పండి. బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇది ఒక మైండ్ గేమ్ అంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ రెండు పార్టీలు మర్జిగా పోతున్నాయి అని చెప్పి ఇవాళ ఒక సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఏ పార్టీ అండి? బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మర్జీ అవబోతుందని ఎవరు చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారే అన్నారు ఇవాళ. బీఆర్ఎస్ బీజేపీలో మర్జీ కాబోతుంది. సార్ ఇప్పుడు మేము ఫస్ట్ నుంచే చెప్పాం కదా సార్, ఎలక్షన్ల కన్నా ముందే చెప్పినాము, నువ్వు కొట్టు నేను ఏడుస్తా, నువ్వు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి మీరు ఇట్లా పెట్టండి. ఏమైంది? కొన్న నాలుక మంది పెడితే ఉన్న నాలుక కూడా ఉసిపోయింది. ఇప్పుడు కనీసం వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారో కూడా వాళ్ళకు కూడా తెలియదు. కొన్ని రోజులు అయితే కనుమరుగు అవుతుండొచ్చు. సరే, వాళ్ళు కనీసం ఆ ప్రవర్తనలో మార్పు వచ్చిన స్కీమ్లను వాళ్ళు ఆశీర్వదించి వచ్చిన ఎవరికైతే మంచి మంచి అంటే ఇప్పుడు ప్రజల కోసం మనం ఏవైతే పెడుతున్నామో పథకాలను వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయకుండా దాన్ని ప్రతి ఒక్కటి భూతద్దంగా చూస్తే అది కూడా కనుమరుగైపోతుంది. అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి పదవులు లేకపోతే వాళ్ళు ఒక రోజు కూడా నిద్రపోలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎట్లా దొరల పాలన దొరల పాలన కన్నా ఎక్కువ ఇక వాళ్ళకు ఇప్పుడే కాదండి, చెప్తున్నాను కదా, వాళ్ళకు ఏ రోజైతే ఓడిపోయినామన్న క్షణం నుంచి కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు తెలంగాణ ప్రజలకు. నేను 10 సంవత్సరాలను ఆశీర్వదించారు, మీరు ఇచ్చిన తీర్పు నేను శిరస వహిస్తున్నాను, నేను ప్రతిపక్షం నుండి మీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. ఓ ఎమ్మెల్యే చెప్పలే, ఓ కేసీఆర్ చెప్పలే, వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పలే, ఓ కేటీఆర్ చెప్పలే, హరీష్ రావు చెప్పలే, కవిత చెప్పలేదు. అంటే ఇవాళ వాళ్ళు చేసిన దానికి భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కాబట్టి ఇవాళ లక్ష్మీనరసింహస్వామి చుట్టూ భూములన్నీ ఏ రకంగా అయితే దారదత్తం చేసుకున్నారో మరి కాబట్టి ఆ దేవుడు అనేటోడు చూసుకున్నాడు. ఈ రోజు ఇక నేను ఒక తండ్రి వయసులో ఉన్నాడు, అలాంటి మాటలు నేను మాట్లాడొద్దు. దేవుడు అనేవాడు చూసుకున్నాడు. సరే, వెనుక ముందు అవుతుంటది. కానీ ఎప్పుడు కూడా ఒక నమ్మిన ప్రజలు మిమ్మల్ని నమ్మి తెలంగాణను 60 సంవత్సరాల తెలంగాణ తెచ్చి మీ చేతిలో పెడితే మొత్తం తెలంగాణ పిల్లల్ని ఆగం చేసిరు. రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకురు. మన తెలంగాణలో రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వకుండా పక్క రాష్ట్రంలో 1,00,00,000 రూపాయలు రైతులకు ఇచ్చిండ్రు. ఇట్లా ఉన్న పరిస్థితి. ఎవరిని మహిళలను పట్టించుకోకపోతే, రైతులను పట్టించుకోకపోతే, విద్యార్థులను పట్టించుకోకపోతే, ఎవరిని పట్టించుకోకపోతే ప్రజా సంక్షేమం గాలికి వదిలేస్తే పోయి ఫామ్ హౌస్ లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ ఒకరిని నమ్ముతుంది. ఏమైంది? అది ఫోన్ ట్యాపింగ్ నమ్మితే ఎప్పటికైనా మోసం అనేది కొన్ని రోజుల వరకే ఉంటది. అదొకసారి బయటపడిందా అంటే మేము ఎప్పుడు కూడా నమ్మరు. కనీసం తెలంగాణ ఉద్యమంలో మీరు ఒక కీలక పాత్ర పోషించారు కాబట్టి మీకు 100% కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. మీరు ఇప్పటికైనా ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద మనిషి అయ్యిండ్రు. మీరు మీ పిల్లలకు కూడా సంస్కారం నేర్పుండ్రు, ఏ రకంగా మాట్లాడాలో ఎట్లా అనేది. వాస్తవానికి ఇలా బీజేపీకి ఢిల్లీలో బామ్మార్ది 7 రోజులు ఏం పని చేసిరు ఢిల్లీలో? మరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడేమో మోడీ ముఖమే చూడకపోతుంది. ఇలా ఏముందని ఇలా ఢిల్లీలా చేసి వచ్చిర్రు? మరి చెప్పాలి ప్రజలకు. మరి వాస్తవ మోడీ గారు కాలు తేలు పట్టుకుంటున్నదేమో చెల్లెని బయటికి తెప్పియాలని తెలంగాణ ప్రజలకు అదే అనుమానం వస్తుంది. కాబట్టి అది ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఇందాక సోదరు కూడా చెప్పినట్టుగా వాస్తవంగా మరి పంచుకుంటారా? నువ్వు ఈ ఏరియా నువ్వు పంచుకో, ఉత్తర తెలంగాణ నేను పంచుకుంటా, దక్షిణ తెలంగాణ నువ్వు పంచుకో, అంతే తప్ప వాళ్ళ సొంతంగా వాళ్ళ క్యాడర్ లేదు. మంచి అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు, అది మిస్ చేసుకున్నారు. కానీ మిస్ చేసుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక తెర కమ్ము అంటే వాళ్ళంతా భూతద్దం లాగా, అంటే వాళ్ళు ఎలాగా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు అనేది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయి వీళ్ళు మాట్లాడినంత మంచోళ్ళు గారు, వీళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. నమ్మించి మోసం చేసి ప్రజలందరూ కూడా గుర్తుపట్టిరు. కాబట్టి తప్పకుండా ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇవాళ మీరు చూసింది కదా, మనం బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ లో మంచి లీడర్లు ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మరి ఇలా బీఆర్ఎస్ వాళ్ళకు దమ్మి క్యాండిడేట్ పెట్టి బీజేపీకి సపోర్ట్ చేసిండ్రు. ప్రతి దగ్గర అట్లానే చేసిండ్రు. కొన్ని టైంలో ప్రచారాలు కూడా చేయలేదు. ఇవాళ 3rd ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండే ఎమ్మెల్యే ఎలక్షన్ లో. ఇవాళ ఇప్పుడైతే ఉనికి ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉండే కొన్ని దగ్గర. థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో నాతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కోరపాటి వెంకటనారాయణ గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు కూడా మనకి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు.